అమ్మ తీయంగా పొయ్యంగా కొంచెం పెట్టి సాగదోలు అమ్మ నువ్వు వెళ్ళగొడితే ఊరంతా వెళ్ళగొడతారు అన్నప్పుడు లేకపోతే అత్తమ్మని గుడిసెగాల పెడతా అన్నప్పుడు ఈ జంగమల్లోరాన్నే నాకు బిడ్డ పుట్టింది జంగమల్లోరాన్నే సంతానం అందింది నాకు వాళ్ళకి పెట్టకపోతే గుడిసెగాల పెడుతుండొద్దులని భయపడబట్టనమ్మో మాధవసాన్ని తీయంగా పొయ్యంగా కొన్ని వరాలు ముఖ్యాలు తీసుకొచ్చి పెట్టబోతున్నది అయినా నీ చేత భిక్షం పట్టలేనమ్మ నేను అయినా 12 ఏళ్ల పట్ట వయసు రాలన్న పెట్టాలి 90 ఏళ్ల పెద్ద మనిషి అన్న పెట్టాలి 12 ఏళ్ల పిల్లని ఆడదెత్తు 90 ఏళ్ల పెద్ద మనిషిని ఆడదెత్తు నేను నీ కడుపుల కొడుకులు బిడ్డలు లేరమ్మా అన్నంత సేపట్ల మాధవసాన్ని ఏమంటది నా బిడ్డున్నది గొల్లకేతమ్మా నా బిడ్డ పెద్ద బావ దగ్గర శివుడు దగ్గర రేకులనుకున్నది ఏమైనా కూలికమ్మో నా బిడ్డను తీసుకొస్తా నా బిడ్డ చేత భిక్ష పెట్టిస్తానమ్మా రామ రామ అయ్యయ్యో రామ దైవమాయా తెలియరాజే రామ రామ అయ్యయ్యో రామ దైవమాయా తెలియరాజే తిరిగోగా దగ్గరాను యాడికైనా వస్తున్నాడమ్మా రామ రామ అయ్యయ్యో రామ దైవమాయా తెలియరాజే ఎర్రగొల్ల మాలవసాని బావ శివగొండ దగ్గరికి వచ్చానమ్మా ఏమంటది నా బిడ్డను తోలకపోతానయ్యా నీ బిడ్డను తోలకపోనికి వచ్చినవా ఏం పని ఉండదమ్మా నా ఇంటి లోపల కొత్త పెట్టుకుంటారు నా బిడ్డను తోలకపోతానన్నప్పుడు ఓ బిడ్డకేతమ్మ మీ అమ్మ వచ్చింది పోయానాయమ్మా బిడ్డకేతమ్మ మన ఇంటి లోపల పండుగుంది నా బిడ్డని తోలుకొచ్చి అమ్మో ఏంది బిడ్డ ఏంది పో అంటే ఏంది బిడ్డ అమ్మ పో అంటే ఏంది బిడ్డ అమ్మో ఏంది బిడ్డ ఎన్నో లేని నువ్వు అల్లగాని అల్ల వచ్చి నా అమ్మ మన ఇంటికి తీసుకుపోతు నువ్వు ఏమిటికే కొత్త పెట్టిస్తా బిడ్డ నీ చేత సరే మంచిదని మరి బిడ్డని తీసుకొని ఎట్లా పోతున్నారు ఏ వారం అమ్మా ఎలాగోలా ఏ వారమమ్మా ఏ వారమమ్మా ఎలాగోలా వారమమ్మా గతలి బిడ్డలేమో వాళ్ళు పోతాయున్నారేని ఎనకమ్మన 3 తుట్లానే నా గుడిసేనమ్మో గుడిసె దగ్గర రానేమో తీరి వారమమ్మా ఎరగొల్ల వారమమ్మా ఓయమ్మో నేను మంది ముఖం చూడలేదు ఏం కాదు బిడ్డ ఏమైతుంది బిడ్డ చూస్తుంటే తెలివి వస్తుంది బిడ్డ పోవాలి సరే మంచిదన్న వివరాలు ముద్దాలు తీసుకొని సంగమయ్య పెట్టొస్తానన్నదేనా మదనా సుందారి పూల వయ్యారి గబరకేతమ్మ పోతున్నదమ్మా మన సుందారి మదన సుందారి పూల వయ్యారి గబరకేతమ్మ బయలెళ్ళినాను మదన సుందారి ఓ జంగమయ్య చూసినావే ఏమన్నాడు బిడ్డ నేను బుక్షన్ తీసుకుపోయి జంగమయ్య పెడదామన్నప్పుడే ఆ జంగమయ్య కన్ను కొట్టి సీటు కొట్టిండమ్మా కన్ను కొడితే ఒడిసిపోయింది ఎందుకే ఆయన అడిగొస్తుంది ఓ జంగమయ్య ఏమిటమ్మా ఏమిటమ్మో నీ అత్త మీరు ఆరిపోను కదా ఓ అయ్యా ఓ నా బిడ్డ కట్ట కన్ను కొట్టమంటే ఏంది బిడ్డ పొద్దుగాల వచ్చిన కాబట్టి నెత్తి మీదకి పొద్దు వచ్చింది సువానికి ఇట్లా సీటు కొట్టుకుంటా నా 6 జడలు జరుపుకున్నా ఈ బిడ్డకు నేను కన్ను కొట్టలేదమ్మా వచ్చి భిక్ష పెట్టమనమ్మా బిడ్డ కేతమ్మా వెళ్ళిపోవాలి బిడ్డ పోనానా పోమ్మా నేను నన్ను చూస్తేనే ఎటో చూస్తుండే ఏమన్నాడు పో బిడ్డ బెదిరి ఏం చూస్తలేను రా
సరే మంచిదని వరాలు ముత్యాలు తీసుకొని ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలలో ఉయ్యాల సేరుల్లా ఉయ్యాలలో ఉయ్యాలలు గంది ఉయ్యాలలో ఉరులేవమ్మ ఉయ్యాలలో శరీరం లేనిది ఉయ్యాలలో పల్లెలేవమ్మ ఉయ్యాలలో భిక్షం తెచ్చిన పడు స్వామి అటువంటి కలిగిన ఎప్పుడైతే భిక్షం దాపముందైనా ఇక జీలకర్ర బెల్లం పెడతాను నెత్తి మీద చేయి పెట్టవాటే నీతో నాకు శాత కాదు ఈ జంగమయ్య వరాన్ని పుట్టిన బిడ్డ ఈ జంగమల్ల సత్యంతోటే పుట్టిన బిడ్డ ఈ జంగమల్ల విషయం పెట్టాల కూడా లేకపోతే గుడిసగాల పెడతాడు నెత్తిలో జీలకర్ర బెల్లం పెట్టి వచ్చిండు అమ్మా ఓ దేవుడు బిడ్డ దూరం ఉండే అమ్మా నువ్వు మీది కుక్కొచ్చి కొంకుల మీద దంతమేమే ఓయమ్మో అమ్మా నెత్తిలో జీలకర్ర బెల్లం పెట్టి నేను పెట్టపో వద్దు బిడ్డ జంగమయ్యా నాన్న పెడతా బిడ్డ పొలను భయపడుతుంది ఏమిటమ్మో ఏం లేదు పొల్ల భయపడుతుంది నెత్తిలో జీలకర్ర బెల్లం పెట్టి వచ్చిన మాట నెత్తి మీదకి పోతే వచ్చింది కాబట్టి 1006 జడలు జరుపుకున్నా ఇట్లా నా నెత్తలు నేను అనుకున్నా కానీ నీ బిడ్డకు జీలకర్ర వెళ్ళం బిడ్డ పుణ్య పురుషుడు ఎక్కడ ఉండో నేను ఎందుకు పెడతామ్మా అమ్మా నువ్వు కొరమిసాలు తిప్పితే నా బిడ్డ భయపడుతుంది ఏం తిప్పడం లేదు గంట కొట్టను లేవటం లేదు గడసూలాలు లేవట్టడం లేదు సరే జీలకర్ర బెల్లం అని భయపడుతుంది బిడ్డ జీలకర్ర బెల్లం కాదట జంగమయ్య గనికినేమి సల్లగాబర్తిల్లు మన దీవించినట్ట బిడ్డ దానికి ఏం తప్పులేదు సరే మంచిదన్న వివరాలు ముచ్చాలు తీసుకొని జంగమయ్య పెట్టొస్తానని రామ సీతారామం రాజనందనం ఏదమ్మ పోతుందమ్మ ఎండి బాలానమ్మ వరమం బంగారు సాటాలోన గృహాలు ముఖ్యాలు బట్టి అటుబారు సంగమయ్యా ఓ సంగమం సంగమాలు గురుడు వరాలు ముఖ్యాలు తీసుకొచ్చి కాబట్టి అన్నప్పుడైనా అటువంటి కనుక ఎప్పుడైతే పుస్తకం అడతానంటున్నాడమ్మా కాలై దొక్కిన పుస్తక కాలై దొక్కిన ఏంది బిడ్డ ఏందమ్మా చూసిన ఆమె జంగమయ్యా ఏమన్నాడు జట్ల కోరమ్మా ఓ పెద్దింటి మల్లమ్మ మా యారాళ్ళు ఇంతమంది ఈడున్నట్టే కానీ మా యారాళ్ళకు పందిరా దొడవది ఓ బిడ్డ ఓ జంగమయ్య ఏ నా బిడ్డ కాలు దొక్కినమాట నా కాలు దొక్కు బిడ్డ నీ కాలు మామ దొక్కుతాడత్తమ్మా ఎంత సేపు ఎంత సేపు అయినాడు ఏమన్నా అతకాలు దొక్క నీకు వస్తావు నువ్వు దూరమ్మా కాదత్తమ్మా ఇంత చక్కగా భిక్ష పడితే ఏమైతుంది పొల్ల భయపడే కాలు దొక్కిన మాట చక్కగా భిక్ష పడితే ఏమైతుంది ముఖముల ముఖం కాదు మా జంగమల్ల పద్ధతి సంగదా భిక్షం పట్టే నేను పుస్తకట్టలేదమ్మా 1006 రుద్రాక్షలు జరుపుకున్న నీ బిడ్డదే తప్పున్నదమ్మా నీ కళలు చూస్తే భయమైతుంది నీ భోగం కళలు అమ్మో పెట్టుమను నీ భోగంపు రూపులు భోగంపు కళలు నిన్ను చూస్తే భయమైతుంది అయ్యా పెట్టుమనమ్మా భిక్ష పెట్ట జంగమయ్యాట ముఖంలో ముఖం కలుస్తుందని జంగదా భిక్షం పట్టిండట కాలు కాలు తలగొచ్చు తప్పేమి లేదు అత్తమ్మా అని చెప్తున్నాడు బిడ్డ దానికి ఏం భిక్ష పెట్టి తప్పలేదు అమ్మా నీ కాలుకి వల్ల కాలు తలిగిందా ఓ ఆనాడు కనుక అయ్య దొక్కిరా ఉంటావు అంటే మళ్ళా మస్తు మంది దొక్కిరు బస్సు ఎక్కుతుంటే బస్సు దిగుతుంటే ఊరికి పోతుంటే అంగడి పోతుంటే దుకాణంలోకి పోయినప్పుడు మస్తు మంది దొక్కిరు గట్లా తొక్తుంటే జర పోవడైతుంది అమ్మా ఏం కాదు అమ్మా నేను చూస్తేటో చేస్తుండే అయ్యా జంగమయ్యా ఏమిటమ్మా ఏమైనా చక్కెర వచ్చినట్టు అవుతుందా అంటున్నా అది ఏమిటికి అమ్మో నా బిడ్డను చూస్తే కండల్లో పెట్టుకొని పండల్లోకి వెళ్ళి తీస్తారేమే ఓయమ్మో సరే మంచిదన్న వరాలు ముచ్చాలు తీసుకొని పెట్టొస్తానన్నదేనా పటుపాటు జంగమయ్యో కుటుంబన్నా నేను తెచ్చినాను గంటల దరువదలమ్మ గనముగా తల్లి దాటవచ్చనా వరాలు ముచ్చాలు తీసుకొని జంగమయ్య దగ్గరికి వచ్చని గాగోలాగే తమ్మనేవి కిరగోళ్ళకే తమ్మ గ్రహాలు ముంచా తీసుకొని దంగల దగ్గరికి వచ్చారా ఓ జంగమయ్య ఓ
స్వామి ఈ పురాలు ముఖ్యాలు నేను తీసుకుంటానమ్మా చికముడి పాల శివుని పాత్ర వేయాలి రైకముడి పాల రామపాత్ర వేయాలి కట్టుకున్న పట్టు చీర దట్టించి కాశ పోసి కిలకిల నవ్వుకుంటూ వచ్చి భిక్షం పెడితే గట్లయితే భిక్షము నేను వచ్చరాను అట్లయితే భిక్షం పట్టుకున్నా తీసుకొచ్చి పెట్టమ్మా అమ్మ ఊరికి ఏదమ్మ ఏమంటది ఓ అమ్మా ఏంది బిడ్డ ఈ ముసలోడే కదలడు ఇంట్లోనే ఉంటాడు పొయ్యి కాడ కూర్చుంటాడు పొయ్యి ఉంచుతాడు పొయ్యి సల్లగెత్తాడు ముసలోడా నువ్వెత్తుదా నీకు సాగు లేదు మంచి మంచి వాళ్ళు పోతారు నిన్ను కళ్ళు కాంపౌండ్ దొక్కిరాను అయ్యో అవ్వో అవ్వ అని పిలుస్తాడు ఊక పెన్నవా అయ్యా ఓ అమ్మా జంగమయ్య నెత్తిప్పు అన్నాడు శ్రీరామునిపి శివుని భారతను ఏమన్నాడు రైకమిపి రావణ భారతను ఏమన్నాడు కట్టుకున్న చీర పట్టు చీర దట్టించి కాశ పోసుకొని కిల నవ్వుకుంటూ వచ్చి పుచ్చ మీద తీసుకుంటున్నాడు అమ్మా మూసుకుంటా ఇక ఏమిటికి ఏంది జంగమయ్య ఏంది గిన్ని చంద్రాల మాటలా ఓ మో ఈ జంగమయ్య సూరు మా సూరు ఏమన్నా కలిసింది అడగమ్మా బుచ్చగానికి ఏమన్నా లక్షకారి బుద్ధులు నా బిడ్డే దొరికిన అది నా బిడ్డకే పుస్తకాడతానంటాడు ఏ లెక్కలోడు నీ బిడ్డలు సీరియడు మన లేదు రైకిడు మన లేదు నెత్తిడు మన లేదు గిట్టుంటా అది ఓ జంగమయ్య నేను ఇడిచేత పాటు బిడ్డ జాగ్రత్త సీరే లంగా ఓని ముసుగు అన్ని తీసేసి నేను పెడతా పాటు నిన్ను కాదత్తమ్మా అన్నది నీ బిడ్డనన్నా నా బిడ్డ అయితే బట్టలు ఇచ్చేసి కాదమ్మా నీ బిడ్డ సింగులు వచ్చి నాకు దాకా చాలా దోషమమ్మా సీరే సింగులు దాకొద్దు మా దంగ వాళ్ళకు ముడిభిక్ష ముట్ట సెలవు లేదమ్మా రైకముడిప్పాల రామభద్ర వేయాలి శిఖముడిప్పాల శివుని భద్ర వేయాలి కట్టుకున్న పట్టు చీర దట్టించి కాశ పోస్తే పెట్టినోళ్ళకు ముక్తి తీసుకున్నోళ్ళకు ముక్తమ్మా శివుడు దంగమయ్య గడపడి తర్వాత గడ నిలబడ్డాడు గుల్లకే తమ వరాలు ముచ్చాలు తీసుకొని దంగమయ్య దగ్గరకు వచ్చి పడుబాటు దంగమ బుక్షము వాడు పడుబాటు దంగమ బుక్షము వాడు దంగమయ్య అమ్మ వరాలు ముఖ్యాలు పెడుతున్నప్పుడు ఏమంటాడు ఆ శివుడు దంగమయ్య వరాలు ముఖ్యాలు పెడుతుండగా బొబ్బరే సుందరి ఏమిలాయిరుంది రైకముడిప్పినప్పుడు రొమ్మున పాడ చూసినాడు సిగముడిప్పినప్పుడు చిప్పినట్టుగా లేకుండా చూసిండు నాకు రెండుగా లేకుండా చూసిండు పాపల అడుగులు లేకుండా చూసిండు దేవుడు మల్లయ్య ఏమినంటాయున్నాడు దేవుడు మల్లన్న దేవుడు మల్లయ్య దర్శించి కాశ పోసినప్పుడు ఎదురు విక్కలు లేకుండా చూసిండు ఎల్లు పొడుగు లేకుండా చూసిండు గుడ్డేలు బలవు లేకుండా చూసి తోడ బావు లేకుండా చూసిండు అరికాలు మత లేకుండా చూడబట్టానమ్మా భోజనం చేసి మాకు ఎంత బాగున్నదో కదా నామని ఎంత బాగున్నదో కదా సుందరాంగి ఎంత వర్ణింతు కదా ఆ గొల్లకేదమ్మ వరాలు ముత్యాలు ఎప్పుడో సంగమయ్య పెట్టింది ఆ సంకతోలకు తోడు చేసినాడు వరాలు ముఖ్యాలు కింద పోయినాయి ఊడుస్తున్నప్పుడు ఈ ప్రసుడు లేకుండా చూసిండు పొడుగు మెడలు లేకుండా చూశారు వరాలు ముఖ్యాలు తీసుకొని ఇక నేను ఓదయున్నా రామరామా సంగమయ్య కొరాలు ముత్యాలు పెట్టిన వెళ్ళిపోయిండు తల్లి
ఓ జంగమయ్యా ఓ అయ్యో వచ్చినావు పోతున్నావు బిడ్డ జంగమయ్య మీ జంగమల వరాలే నాకు ఒక బిడ్డ పుట్టింది ఆహా. ఓ జంగమయ్య ఆగు ఎందుకు మళ్ళరా నా ఇంటికి వస్తున్నా ఇక రా ఇక రా ఏందత్తమ్మా దాకా రా ఏందత్తమ్మా కూసో కూర్చున్నా కూర్చున్నావు గాని ఆ. నా బిడ్డ పుట్టి నా నుంచి ఎవరికి చేయి చూపెట్టలే నా బిడ్డ పుట్టిన గడియ మంచిదా నా బిడ్డ కథ ఎట్లా జరగడంతో ఉంది మీ జంగమల్ల వరాలే నాకు ఒక బిడ్డ పుట్టింది లేక లేక అన్నప్పుడు ఆ బిడ్డ చేయి బట్టి ఏమంటాయి ఉన్నాడు నీ బిడ్డ అచ్చమాది వారం అంబల్ల పొద్దు కావులని చల్లకు పుట్టింది కొంచెం చెయ్యి గట్టి కొత్తి అడ్డజీలు చూడబట్టారమ్మో నీ బిడ్డ 12 గంటల 35 నిమిషాల కచ్చం ఆదివారం నాడు జన్మించింది కరెక్ట్ పుట్టింది బిడ్డ ఏ పక్కల వాడిని చూసినావు కానీ కరెక్ట్ పుట్టింది కదా టైం అట్లగా అత్తమ్మ నా వేదం చెప్తుంది అట్లా ఏదో ఒక నువ్వు అయితే కరెక్ట్ చెప్పినావు బిడ్డ సరే కాని అత్తమ్మ ఆహా. నీ బిడ్డ ఆ టైం పుట్టింది కాబట్టి బయటికి వద్దు నీ బిడ్డకి ఇంట్లో ఇరుట పల్లుడు దొరికితే పెట్టు సరే కానీ ఆ. ఓ జంగమయ్య ఓ నువ్వు రాజ్యాలు తిరుగుతావు దేశాలు తిరుగుతావు చెట్లు తిరుగుతావు సేవలు తిరుగుతావు మందు చెట్లు తెస్తావు రా జంగమా నువ్వు ఏర్లు కొత్తవు రా జంగమో పల్లెలు తిరుగుతావు దేశాలు తిరుగుతావు కాబట్టి అన్న ఇరట పల్లుడు ఉంటే చూడు ఏది నీ బిడ్డకి దగ్గర పొలగాంట చూడు అన్న నువ్వు తిరిగిన జాగలల్ల అన్నకి ఇంత పొలగాడు దొరికి వచ్చి బిడ్డ వస్తావా ఏంటిదో యాదికొచ్చిందో అన్న యాదికొచ్చిన అది ఆ. ఎక్కడ పిల్లగాడు ఎక్కడ చెప్పు ఈడికో దగ్గర గోగుల కొల్లపురి పట్నము కొల్లపురి పట్నము లోపల యాదిరెడ్డి నీలమ్మగన్న కొడుకు ఏనూరు గజ్జలాగు లేపనార బంతి కట్టు ఏది వీరగోల ఒంటి విజం కాడు ఓ యారి కాడు ఓ మల్లన్న తడిబడ్డ దానము తమ్మల్ల పూజ బల్జీల పూజ మల్లయ్యో ఓగుల పూజ ఆనందమనే దేవుడు మల్లన్న ఆ కాపోలు ఎల్లగొట్టిరు భగవంతుణ్ణి ఇసపన్నం పెట్టి ఎల్లగొట్టి ఆగమై తిరుగుతున్నాడు అతని పేరు గొర్లకాడి మల్లయ్య దుడ్లకాడి మల్లయ్య బర్లకాడి మల్లయ్య ఇరుటం ఉంటే ఇట మల్లయ్య జీతం ఉంటే జీతం మల్లయ్య ఇక పొలగాడు మంచిగా ఉన్నాడు అత్తమ్మో ఎడమ కాలు ఎండి కుడి కాలు బంగారము అయ్యో అయ్యో మెల్లగాడు బిడ్డ పక్కింట్లో మా పొరగాళ్ళు మా పెద్దబా బిడ్డింది మా చిన్నబా బిడ్డింది ఓ మా మరిది బిడ్డలు మెల్లగా నాయన మెల్లగాని పక్కింట్లో చేసుకుంటారు ఎండి తీగలు బంగారు తీగలు మిగిసి మిగాల మీద పడుతుంటాయి నాకు రోజు 4 తీగలు అయినా నాకు వచ్చాడు బంగారం ఒక్క కాలు కొట్టేసుకుంటే నాకు నా ఇల్లంతా బంగారం అంతేనా నా బిడ్డ తెలివి నా తెలివి అంతేనా అంతే. పిల్లగాని తోలిస్తా గాని నొచ్చి నోట మాట అనకుంటా నీకు శిక్ష తోలిస్తారన్న పిల్లగాని తోలియకపోతే నాకు శిక్ష ఈ ఊర్లో పెద్ద మనిషి దగ్గర పోయి కాగితం పెట్టుకుందాంపా ఏమంటానా అదే పార్టీలో ఎవరో ఉంటారు కదా పాటవారో పార్టీలో పోలీస్ పార్టీలో సర్పంచ్ నా మాట కూడా అంత పెద్ద ఉంటారు పెట్టుకుందాం కాగితం నా మాటకి ఇంకొనుకున్నా నేను పెడితే చెప్తే అందరు చెప్పినట్టే అంతేనా నేను చెప్తే ఇక వద్దు తీయాలి అదే కాగితం ఎందుకు కాగితం లేని తోలియ మరి ఎటువంటి కనుక ఏమి జంగమయ్య తీసుకోనైనా ఇప్పుడే వెళ్ళిపోయి కనుక భగవంతా కాగితం పెట్టుకుంటానన్నది రామ రామో రాఘవ రామ రామ ఇడిపోగా దగ్గరానే మరోసారి బయలు వెళ్ళేరమ్మో దొరగొల్ల మరోసారి తల్లి కూడా బయలు వెళ్ళేరమ్మా మరి పటేల్ దగ్గరికి వచ్చింది ఆయన అటువంటి పటేల్ ఏమంటాడమ్మా ఓ పటేలా ఏమో వచ్చిన మరోసారి జర కాగితం పెట్టాలి ఏం కాగితం అమ్మా ఇగో ఈ జంగమయ్య తోలిస్తానన్న పిల్లగాన్ని తోలియకపోతే ఆయనకేం శిక్ష నేను తోలిచ్చిన పిల్లగాన్ని నేర్చుకోవటో మాట అంటే నాకేం శిక్ష అని 2 కాగితాలు రాయిపిస్తాంతే ఏమిస్తావు తామలపాకని తెలుపుంటే దాలే ఎందుకు పెద్దగా అంతేనా అంతే అన్నత సేపట్ల కాగితం అంటావు మా ఆయన లేపు చూపెడతాడుగా నీకు అదే ఏంటిదే లేపు చూపెట్టేది మా ఆయన లేపు చూపెట్టేది అంటే మందలకే లేవు బూరుగోరే పిల్లని మొన్న కోపన్ కార్డు ఇచ్చినప్పుడు ఇయ్యలేదా నీకు పానాది కార్డు ఒకటి ఇచ్చే అప్పుడప్పుడు ఇస్తూనే ఉన్నావు తింటూనే ఉన్నా ఇవ్వకపోతే దండు నువ్వు మున్పటాలు లేవు సరే కానీ కాగితం రాస్తానని ఏమంటాడు కాగితం చేతిలో పట్టుకొని వచ్చిన పిల్లగాని నొచ్చినోటో మాట్లాడినట్టుంటే కులంబొట్టు మందు బావి మీద కుండలు బంధు 25 రూపాయలు 25 చెప్పు దెబ్బలు
ఆయువ కుండలు బంధు కులం బొట్టు ఓ బంధు అయ్యా ఓ 25 చెప్పు దెబ్బలే ముసలాన్ పేరు వినరాయి 25 రూపాయలు నేను ఏ బాధ అన్నవాడు తెచ్చిస్తా కానీ 25 రూపాయలు నా పేరు వినరాయి 25 చెప్పు దెబ్బ నా పేరు మీద ఎందుకే నీ పెయ్యి గట్టికుందిరా నీ పెయ్యి గట్టికుంది నీ అమ్మ కట్టు చెప్పు దెబ్బల కాడ నానే ముందర చదువుతుంది సరే మంచిదన్నాడు వదలంగా రాసిండు ఒకళ్ళ దంగబయ్య మరి ఇక్కడ తోలిస్తున్న పిల్లగాడు తోలేకపోతే మన ఊరికి వచ్చినాడు గంటలు దూరలు గుంజుకొని కొట్టి ఎల్లగొట్టాలి ఇక చెరకాయ వచ్చినాడే పర్వతము దేవుడు భగవంతుడు మల్లన్న ఆయుధం తీసుకొని చేతులు పట్టుకొని ఉన్నమాది చెట్టు కాడికి వచ్చినాడు వరదలు పోసిన డబ్బకీలు సంచి తగుల పోసిన చెప్పులు తగులకుండా మిగలకుండా తీసుకున్నాడు ఇప్పుడే నేను గోళ్ళ ఇళ్ళ గిరిటాలకు పోతున్నాడు దేవుడు అయ్య వంకరి కాళ్ళ దేవుడు నడుము దేవుడు దేవుడు బయలు ఎల్లరా లక్షవాది దేవుడే భీమల్లయ్యనా దేవుడు ఓదాయిల్లడు కంపెడిగాలున్నాయి కుంపెడు దోమాలున్నాయి ఆనుకుంటా దేవుడు ఊరుకుంటా దేవుడే వీడి కోగాల దగ్గర దాటికొస్తాయుల్లడు భగవంతుడు మల్లయ్య ఇక రేపల్ల మాపల్ల ముద్దుల రేపల్ల వాడల్లా అత్త మధుమ స్వామి గుడిసెకు రాస్తున్నాడు కమ్మలని దడ కూలుతున్నాయట అప్పటికప్పటికైనా భగవంతుడు మల్లికార్జున స్వామి మేళం తీసుకొస్తారు ఒగ్గు పూజారులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టారమ్మ బయట పెట్టి ఇల్లు శుద్ధి చేసినాక మస్కమంత కాడికెళ్ళ విన్నాక ఇంట్లో పెడతారు మేళాన్ని రాయల్ల భగవంతుడు మళ్ళీ కడప గాడ దిగిండు దేవుడు అక్కడ ఉండి కనుక అమ్మా అని పిలిచిండట ఆ కేతమ్మ చూసినది మరి పెద్ద బావుల పెద్ద రోగల బండ తీసుకొని పోయిన దున్నబోతులు వచ్చినా మరి ఏమన్నా గుడిసెని రాస్తున్నాయా అని ఓ బిడ్డ పెద్ద కొల్లది పెద్ద బావుల రోగల బండ తీసుకుపోయి ఆ చెరు వెనుక దున్నుకం బయట అలా చెరు వెనుక పదేళ్ళ దున్నపోతులు వచ్చినాయి మన గుడిసె కమ్మలు 7 కమ్మలు కూడా వీకేస్తున్నాయి బిడ్డ కొట్టిరాబో పెద్ద కొల్ల రోగల బండ తీసుకో దేవుడు కిందని వాళ్ళకి తెలియదు దేవుడు ఈ విధానంగా ఎప్పుడైతే రోగల బండ తీసుకొని పోయినప్పుడు తల్ల కింద దేవుడు కొల్ల కొబ్బేరున్నది వంకర కాళ్ళు ఉన్నాయి రాత వీరాగంబిడి పూజం మీద ఉన్నది బోరు వరుసలో బాగున్నావా వరదలా మంచిగున్నానా పెళ్ళవా మంచిగున్నానా పెళ్ళవా కోతి కాదు నా పేరు కేతమ్మ అంటారు నువ్వు ఎవరు అన్నా నేను అత్త కళ్ళున్నొచ్చిన చేతికి మోగళ్ళొచ్చిన కేతమ్మకు మోగళ్ళొచ్చిన అత్త కళ్ళుని కేతమ్మకు మోగన్ని ఓ అమ్మా ఇరుటబాలుడు వచ్చిండే ఏంది ఇరుటబాలుడు అంటే వచ్చిండు ఇరుటబాలుడా అవునమ్మో నా బంగారం వచ్చినా నా ఎండి తీగలు వచ్చినా నా బంగారం తీగలు వచ్చినా నా చక్కెర బక్కర కోడే నా కొత్తిమీర కట్ట నా పూదీర కట్ట పోయమ్మో నా అల్లుడు వచ్చినా అనుకోరు కనుకనేవి ఏమంట ఉన్నదైనా ఎండి కాలు బంగారం కాలు మరి కనుకనేవి ఎండి దిగలు బంగారు తీగలని చెప్పిండు జంగమయ్య చూడ ముందు చూసొస్తాను అల్లుడిని నేనే ఇంట్లో దబ్బున చూసుకొస్తానది ఆ వలనమ్మో కాసేడనమ్మా అల్లుడి దగ్గర రానే వచ్చాను అల్లుడి దగ్గర రానే వచ్చాను మరి ఎడమకాలు ఎండి చూసింది ఎడమకాలు ఎండి చూస్తే ఎడమకాలు ఎండిపోయింది కుడికాయలు బంగారం అన్నవరు రాజంగమో జంగమయ్యా మరి ఎడమకాలు ఎండి అన్నాడు కుడికాయలు బంగారం అన్నాడు నోట్లకెళ్ళి మరి ఎండి తీగలు బంగారు తీగలు అన్నాడు ఎడమకాలు ఎండిపోయింది కుడికాయలు కుష్ఠవాది నోట్లకెళ్ళి ఈగల మరి ఎనకనే సొల్లుగా ఆడుతున్నది బాగున్నానా అత్తనా అత్తి నాటోడు కదా ఏమత్త పెట్టుకున్నావు అన్న జంగమయ్య తోలిచ్చిండు జంగమయ్య తోలిచ్చిన నువ్వేనా నేనే మాణికమ్మ 2 బిడ్డలు తీసి మస్కోట మందకి ఇచ్చినట్టు నేను ఎంత పని చేసుకుంటున్నాము నా బిడ్డ రూపేసి రంబ భోజేసి మాత కర్ణేసి దాసి ఉడబోసిన బంగారం నా బిడ్డ
పెట్టిద్దు సంగమయ్య తోలిస్తాన్న కాడికెళ్ళి ఒక్క దగ్గర గంజి పోసినాడు రోజు వెళ్ళిన గంజి మంచోడు వస్తేనేమో మరి పావుషేరు మెతుకులు వండి పెడతా షెడ్డోడు తీగలు పడ్డ గంజి దోలు పడ్డ గంజి వస్తానని తీగలు పడ్డ గంజి దోలు పడ్డ గంజి తెచ్చి దేవి మోసం అవుతున్నది పక్షవాది దేవుడే పర్వతాల దేవుడు పర్వతాల దేవుడు భగవంతుడు మల్లయ్య దేవుడు అమ్మా నువ్వు అనవు వాళ్ళ నాడు ఈగలు పడ్డ గంజి తాగాలి ఇల్లు అవరియాల దోమలు పడ్డ గంజి తాగి దొడ్డ అవరియాలు అన్నవి ఏ పర్వతమ్మో నాయమ్మా గంజి తాగుతున్నాడమ్మా మల్లయ్యో ఎడసూక ధరము లేదు మల్లయ్యకు ఒంతు మీద వండు పోయా మల్లయ్యో గంజి తాగే కాలం వచ్చే మల్లయ్యా ఈగలమ్మలు జాగునా భగవంతుడు ఇల్లవరిత్తునా తల్లులారా నేను దోమలమ్మలు జాగుదూనా మల్లయ్యో దొడ్డవరిత్తునంట మల్లయ్యా గొడగొడగొడగొడగొడ పోదుకుంటా దేవుడి పోసేటప్పుడే గంజి లెక్క కొడుతుంది భగవంతుడు తాగుతుంటే పంచ అమృతాలు అవుతున్నాయమ్మా మాధవసాని ఏమనుకుంటది కుండ కొడి పెడితే ఉండ కాడే పోతాడు అనుకుంటున్నది ఇక్కడ వీళ్ళ సంగతి ఎట్లున్నది మంద కాడి కలినా అత్త కళ్ళు అత్త ఉంచుకున్నది ఉంచుకున్న ఆరి ఇరుట ఉంచుకుంది అన్నో మళ్ళీ ఇట్లానే నేను ఎంత నిప్పాసంటి మనిషినో నన్ను ఈడికెళ్ళి 12 జిల్లాలలో నాకు ఏలు పెట్టి చూపెట్టడం లేదు ఇరుట ముంచుకున్నది గట్లా నావు ఉంచుకున్నది అంటే అమ్మో నేను ఎన్నడికి ఇంత చిన్న తప్పు కూడా చేయలేదే ఇట్లా మాట్లాడతాడు ఈయనెవరే సేరాడితే మామ అంటారు ఎవరే అయ్యయ్య మా రవయ్య నీవయ్యా నువ్వు నేను చూసి నేను చిన్న తప్పు చేసిండ్రా అయ్యా ఎక్కడికి వెళ్ళో సంగమయ్య వచ్చి నా ఇంకిచ్చి పొంకిచ్చాడు కాగితం రాపిచ్చి పోయిండు ఇసవంటి కుంటి ఆయన తోలిండు ఇసవంటి ఆయన మన బిడ్డని ఇయ్యద్దు మన లగ్గం చేయొద్దు మన 7 గొడ్డుగొర్రెలు మా అమ్మగారు కొట్టించినాయి 7 గొడ్డుగొర్రెల కాడికి తీసుకుపోయి కావలు పెట్టే ముందర 17 తోవల కాముజి కందకం ఉన్నది కాముజి కందకం కాడికి నువ్వు అవతల దుంకు ఆయన దుంకరాక కందకంలో పడతాడు వంకర కాళ్ళు ఆయన దుంకరాక కందకంలో పడ్డప్పుడు మీరికెళ్ళి ఇంకా నల్లసరం 4 తైరని అయ్యో ఆ కుంచి ఆయన ప్రాణం దిగి కుండకేమో నేనోడు పెడతా ఉండకుంటాం మంద కాడనే నువ్వు బాధ పెట్టాలి బాధకెగలక వెళ్ళిపోతాడు అయ్యో నా బిడ్డని ఎన్నడున్న 3 మేకల ముత్తేకే ఇష్టంగా కుంటి ఆయనకి ఇయ్యరము అమ్మలారా అయినా మరి పర్వతాల దేవుడు భగవంతుడు మల్లయ్య మామ ముద్రపోతుడు
ఆ పర్వతాల దేవుడు భగవంతుడు మల్లికార్జున స్వామి దేవరాజు మల్లయ్య ఆ మామ కన్న ముందర కాముషి కందకం కల్లా దుంకినండు దుంకం కనగలిగదేమి మామ కూడా దుంకిండైనా ఇక ఆడికెళ్ళ కులము దగ్గరికి వచ్చనా చాలా మందరు అందగాడికి వచ్చనా 3 మేకల ముద్దన్న బొట్ట మేకల పోసన్న బట్ట మేకల వయ్యన్న ఇక కులానికి శనార్థి పెట్టబట్టే దేవుడే మల్లయ్యా కులమ పాసేనాది కులము కొడుకు నచ్చిన అయ్యయ్యో ఓ కులమా మరి మా ఇంటి లోపల ఎరక లేకుండా ఎవరో దంగమయ్య కాగితం రాసి ఇచ్చిపోతే మా మాధవ సాయం రిటర్న్ పెట్టుకున్నది ఇంటికాన్నేమో నా భార్య ఈగలబడ్డ గంజి వస్తుంది నేను ఈ నుంచి నేను మీ గుర్రకాడికి వస్తలేను నేను ఊళ్ళో ఉంటా ఏదైనా కులం పంచాయతీ పడితే జర పెద్ద మనిషి లేకుంటది ఇక నేను గొంగళ్ళు ఇట్లా పట్టుకుని ఇడిపించుకొస్తాను అల్లుని గుర్రకాడ పెడుతున్నా ఎట్లకెళ్ళి వాని మీద ఏదన్నా తప్పు మోపి మీరు మందకాడికి వెళ్ళి వెళ్ళగొట్టిన వాళ్ళు కావాలి మీ శరీరం అది కనుక నేను గొల్లలంతా ఒక్క పాటు తలుసుకున్నారు ఓ అయ్యా ఓ నీ పేరేం పేరు నా పేరు గొల్లమల్లయ్య అంటారు గొల్లమల్లయ్య ఇగో ఓ మా గొర్రె మంద లోపల దొరకని గొర్రె ఉన్నది ఆ గొర్రెను దొరకబట్టి కోకను ఉచ్చాలి మహిమగల్ల దేవుడు భగవంతుడు మల్లికార్జున స్వామి మందర గురుపచ్చుడు దేవుడే చూస్తుంటే ఆయన లెక్క ఉన్నాడు ఉరికి గొర్రెనందుకున్నాడమ్మా మల్లయ్య ఉరికి గొర్రెను పట్టుకున్నా ఇగో చూత కుంచోడే కానీ ఎంత మంచివారు ఇగో ఓ మల్లయ్య నువ్వు ఒక్క దిక్కు మందకాడ వండుకోవాలి మేము అందరం ఒక్క దిక్కు వండుకుంటాం అదే నువ్వు అట్లా అయితేనే ఉండు లేకపోతే నాతో కాదనుకో ఇక సత్యవాది దేవుడు ఒక దిక్కు వండుకుంటాడు వాళ్ళయ్యో గొల్లలంతా ఓ దిక్కు వండుకుంటున్నారమ్మా అయ్యరారా గొర్రె మందకు ఇంత అని కలగనిస్తలేడు వాళ్ళ దిక్కే తొడలొచ్చి ఓ పిల్లను ఆ పిల్లను తింటుంది కానీ దిక్కు ఇంత పొల్లు పోతలేదు గొల్లలంతా చూసినరేమో అరే ఆ కుంటి మల్లయ్యను మనం అంతకాడికి వెళ్ళబట్టి 3 మేకల ముత్తిదానికి ఈ పొలానికి ఏతామని చేసుకోవాలంటే మనం ఏం చేయాలంటే మళ్ళీ వంట చూసి నల్లసరం రాళ్ళు తీసుకొచ్చి ఆయన ఎత్తి మీద ప్రాణం తీద్దాంరా సరే మంచిదాని గొల్లలంతా పోయినారు నల్లసరం రాళ్ళు రాబట్టబోతుండే దేవుడు ఏమంటాడు పర్వతాల దేవుడు భగవంతుడు మల్లయ్య నీలవేదం గల్లవాడు బాలవేదం గల్లవాడు అగ్నివేదం గల్లవాడు అమృతవేదం గల్లవాడు ముందు కష్టం ముందుగానే తెలుస్తుంది మల్లన్న నా మీద రాళ్ళు ఎత్తేసి నా ప్రాణం తీస్తారంటారా మామో కొల్లలారా శిల బండారు సంతలకల్లా కొంచెం అంత బండారు తీసి గజబిజ మంత్రించి అటువంటి రాళ్ళ మీద కొట్టంగానే 440 ఏళ్ళు 300 ముచ్చటేళ్ళు అవుతున్నాయి బండలకి మళ్ళా మహిమ దొరకదు చూడు నీ తల్లి చూడు రమ్మా ఆ 700 440 గొల్ల తెలియదు భగవంతుడు మహిమ పట్ర రౌతు పట్ర అరే గుబ 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 అరే నీకేమైనా మంత్రం వస్తా ఆదిరా నాకు వచ్చేది కానీ కొత్తకాయ కూర తిన్నా పోయిందిరా మంత్రము నీ కూర అది నాకు రాదు ఎంతసేపు చెప్పి నాకు కుంటూరు దగ్గరికి పోదామని చెప్పి లేవయ్యా మల్లయ్యనా అయ్యో మల్లయ్యనా ఏమైందయ్యా మా తేలు గారిసిన వీళ్ళకి ఎట్లా పోతే ఏ పల్లెడు దేవుడు ఆ తేళ్ల తెరువు ఎందుకు పోయిండ్రు ఆ రాళ్ళు తెచ్చుకొని నిన్నవన్నా మెత్త పెట్టుకొని పండుకునేది ఇవాళ మాకు నిద్ర పట్టకపోతే నల్లసరం గుండా తెచ్చి నెత్తి కింద పెట్టుకుని పండుకుందామని పోయి రాయి లేపంగానే అంటుకునే కలిసినాయి అయ్యయ్యో ఇటువంటి వాళ్ళకి బుద్ధి ఎట్లా చెప్తానన్నాడు దేవుడే ఆ ఇళ్ళ మాతవాళ్ళలో ఏ పిచ్చిన బొరదోలు ఒడిచిన డబ్బకీలు సంచి తగురం పోసిన చెప్పు కూడా వీకిండు దేవుడు మల్లయ్యా చెప్పు తీసుకొని వాళ్ళ ముఖ మీదకెళ్ళ రాసుకుంటా
ఇక మైమ చూపావటనే తెల్ల నొప్పులైతనా తక్కువ ఉన్నాయి నీ తల్లి చెప్పు అనుకొని కొట్టినట్టే చేసిన ఎవరు ఇది ఒట్టిగా పోవద్దు నా పేరు మీద మంత్ర కళ్ళు ముట్టేది చెప్పుతోటి మంత్రం వేసే ఉందన్నాడు దేవుడే అది దివనార్తి పెట్టిండు పడుకోపోతే నువ్వు ఒక్కరు ఒక దిక్కు వండుకోరి మళ్ళా ఏమో ఒక్కడో ఒక దిక్కు మందకాడ వండుకుంటూ గొల్లలంతా ఒక్క దిక్కు వండుకొని ఏమనుకుంటారు వీని ఇట్లయితే కాదు అట్లయితే కాదు గమనంతో ఇజ్జత్ తీపిస్తారే వీని ఎల్లగొట్టవచ్చు మందకాడికి వెళ్ళి కరెక్ట్ నీ మాట పొక్కర అది పక్కరా ఇదే రాత్రి పోవాలి మనం ఈదులలో పోవాలి ఈత చెట్టు ఇడుచుకు రావాలి కళ్ళంతా తాగాలి తలాపుకు మళ్ళీ లొట్లు పెట్టాలి తలాపుకు లొట్లు పెట్టి మళ్ళీ నిద్రపోయి ఉండగానే ఆయన కళ్ళు లొట్లు తలాపులో పెట్టి ఊళ్ళో కురికి గమలలో చెప్పి కొత్తగా వచ్చిన దొంగ మల్లడు మీ కళ్ళని తీసుకొచ్చిన చెప్పగానే దొంగ ఆయన మా కళ్ళు తాగినాను గమలలో అనగానే వాడిని మందకాడికి వెళ్ళి వెళ్ళగొడితేనే 3 మేకల ముత్తి కనుక కేతమని చేయొచ్చు బాగా ఆలోచిస్తే సరే మంచిది అనుకోలైనా గున్న ఉరుకుతున్నరే రామా రామా అయ్యయ్యో గొల్లాలమ్మ గొల్లాలమ్మ గొల్లలకి దగ్గర మరి ఎప్పుడైతే భగవంత ఈదులకు వచ్చిరి ఈత చెట్లు పట్టుకొని తాగేటోళ్ళు తాగుతురు కళ్ళు చెడు ఇడుతురు ఈదులు పట్టుకురు దేవుడు భగవంతుడు కళ్ళ చూసిన భగవంతుడు మల్లయ్య కళ్ళ చూసి నా మీద దొంగతనం పెడతారా గొల్లలారా ఇక ఏమి చేస్తున్నాడు దేవుడు మల్లయ్యా కోరిన తమ భూమి మంత్రి ఇచ్చి అటువంటి కనుక గమల గొల్లల మీద కొట్టగా తాడి చెట్లకు లొట్ల కంటిలు అవుతున్నారు ఈత చెట్లకు లొట్ల కంటిలు అవుతున్నారమ్మా చెట్టు పట్టుకున్నాడు చెట్టు కంటిలైండు మూతికాడ నోటి పెట్టుకున్నాడు లొట్టికి మూతి కంటిలైంది కారుకోళ్ళు కూసినాయి కడ తెల్లారిని పూతకోళ్ళు కూసి భూములు తెల్లారిని తెల్లారంగా ఈదులు ఇస్తామని గమలో ఈదులలోకి వచ్చి రోజు కళ్ళు పోతుందంటే గొల్లోళ్ళు వచ్చి కళ్ళు తాగుతుండ్రు వీళ్ళు తాగబడిగా మన కళ్ళు పోతుందని వీళ్ళ కోపం ఆగలేక కళ్ళు మోస కాబట్టి బద్దలు తీసుకొని కొడదామని ఊరికొచ్చిండ్రు ఊరికొచ్చినప్పుడు భగవంతుడు కళ్ళ చూసిండు గో మరి కనుక గమ్ములలో గొల్లలో కంటిలు అన్నాడే అంటిల్లానగా వాళ్ళు అంటుమంటారట ఇడుగురా ఇడుగురా అనుకుంటున్నారు అయ్య సత్యవాది దేవుడు స్వామి రోమాలయ్యరు గొల్లొల్లానే దగ్గర దేవుడు రానే వచ్చనా వచ్చి కనుకనేమి అటువంటి భగవంతుడు మల్లికార స్వామి ఇలా అంటుమంట దొట్టిగా పోవద్దు నా పేరు మీద నా ఐలేని కాడ కొమిరెల్లి కాడ గుడి పట్టుకుంటే స్థానాలు బాగాలేని వాళ్ళు పిల్లలు కాని వాళ్ళు గుడి పడతారమ్మో 5 నిమిషాలు నిద్ర పోవాలని భగవంతుడు దివనార్తి పెట్టేనే అమ్మలారా కొడుకులు పుడితే కోడలు కడతారు బిడ్డలు పుడితే మరి కనుకనేమి అటువంటి దూడల కోడలు కట్టేస్తారమ్మో అది కనుకనేమి దివనార్తి పెట్టుడు నా పేరు మీద అంటూ పడాలని చెప్పి 5 నిమిషాలు మోర్చలు చెందాలని చెప్పి గమలలో గొల్లల దగ్గరకు వచ్చి ఏమిరా ఎందుకు రాళ్ళొట్లు పట్టుకొని తాగడము ఎందుకు రాయి దొంగతనం మీకు తెల్లారితే కామను కొర్రగా అడిగేది దొంగ కాళ్ళు తల్దామని వచ్చి కళ్ళు ఇస్తుంటేనే అంటుపడడం అతనా నా తలాపుకి పెడతారని కోరి మీరు ఇటువంటి పని చేసిరని చెప్పి గమలోళ్ళ కుడిలా అన్నాడు గమలోళ్ళు కూరట్ల కలవల గుడి ఉండాలి మనము మేము దొంగ కళ్ళు తెచ్చుకొని గొర్రెల మీద కామును గొర్రెల మీద చల్లుకుంటాము మీరు వనమ్మైసమ్మ పండుగ చేసినాడు ఏడుదల్ల ఎల్లమ్మ పండుగ చేసినాడు కాటమయ్య పండుగ చేసినాడు మా మందలకెళ్ళ 7 ఆటలు పట్టిస్తాము మీకు మాకు పంచాది లేదన్నాడు దేవుడు అది విధానంగా వాళ్ళకి చెప్పి వాళ్ళని తీసుకొని వచ్చి ఎన్నొద్దులున్నా ఇట్టే ఉంటుంది నా గొర్రె మంద నాకు సపరేట్ కాదు నేను ఆ పిల్లని ఎన్నోడు పెళ్లి చేసుకోనా భగవంతుడు మళ్ళీ 7 గొర్రెలకు మొరగజ్జి రోగం లేపుకుంటున్నాడు అమ్మో మొర్రగజ్జి లోకం లేపుకొని కర్రకి అంటడే కులము తోటి దేవుడు శోభతుంటాయి ఉన్నాడు ఓ అన్నా నీ మన ఏమో 7 అడుగుల మంద వాని 7 కొట్టుకోళ్ళు అది 7 కొట్టుకోళ్ళు మన 7 అడుగుల మంద మనది 7 కొట్టుకోళ్ళకు కూడా మొరగజ్జి రోగం లేచింది ఆ రోగం మన గొర్రెకి ఎడబడుతుందో వాడిని ఎలగొట్టాలని మందలకెళ్ళి
ఈ రోగం ఎట్లొచ్చినా అని గొర్రెకంటే వాని వినే పురుగులు వాని పుండ్లు వాని ఈ పుండ్లో ఆ పుండ్లో ఈ పురుగు ఆ గొర్రె వినాలినట్టుంది ఇది ఆయన గొర్రెకి అంతా మూతుపుడు రోగం వచ్చింది. మన గొర్రెల గిట్ట రాగల ఎలగొట్రా నీ గొర్రె మా దాంట్లో ఉండొద్దు. నీ 7 గొర్రెలు కూడా ఎక్కడైనా మేపుకో వెళ్ళిపో. సరే మంచిదన్నాడు భగవంతుడు. మళ్ళీ 7 కోటి గొర్రెలు వాపినప్పుడు దేవుడే అతతోటి చెప్పంగానే వారి పసలగాడి పిల్లలు పోయి అతతో చెప్ప మీ అల్లుడి మరి మాన్యం మేపులకు పోతాడాట. ఇంటికొల్ల వల్ల మాన్యం మేపులకు పోతాడు. నీ 7 కోటి గొర్రె దూబాలు తాగి వస్తుండొచ్చు కుల్లదమ్మా. ఇన్ని ముక్కిపోయిన ఊకలు కట్టింది కారపొడి కట్టింది. అద్దె బచ్చాలు తీసుకొని భగవంతుడు మల్లయ్యరు మాన్యం మేపులాకెళ్ళినా కోగా దగ్గర నెల్లూరు భూములకు నెలకొక్క వర్షము నెల్లూరు మూల నెలకొక్క వర్షం పడకమన్న పడుతుంది నాయమ్మ. ఆ నెల్లూరు మూలకు భగవంతుడు చేరవచ్చి అటువంటి గొర్రెల మందరు కాసుకుంటూ దేవుడు ఏమంటాడమ్మో మరి ఎన్నో దుర్గాలి 7 కోటి గొర్రెలను తండ్రి శంకరుని యాద్ చేసిండు. తల్లి పార్వతి యాద్ చేయబట్టి 6 నెలల పుట్ట మీద తపస్సు పట్టినప్పుడు శంకరుడు ప్రత్యక్షమైండు. కొడుక నీకు సవలతల గొర్రె మందం చేస్తారో ఉడుము లెక్క ఉరుకులాడ పెట్టిండు గొర్రెలను. నల్లి ఎవరం తీసి గొర్రె మంద కేసుడు పొద్దేడు ఇతరు మా పేడు ఇతరు గొర్రె మంద ఈంతున్నదట. ఈయన ఇర్తివంతున్నదమ్మా. ఏట పుష్క కన్నా ఎంపుకుంది గొర్రె మందకి ఎంపిక లేదు. ఎంపికలేని మందరు చేసుకున్నాడు దేవుడు. నందనమ్మ నల్ల ఎరుతోని శరువుడు మందరు చేసుకొని ఇక దేవుడు పర్వతాల దేవుడు నందనమ్మ నల్ల ఎర్ర మందరు మండ పెట్టిండు మల్లయ్య. పసలకాడి పిల్లలతో చెప్పిండు మా అత్త ఎప్పుడు ఓ పసలకాడి పిల్లలారా మీ అల్లుడు ఎక్కలేని గొర్రె మందని కొట్టుకొచ్చిండు. అవలచ మంద కంప తీసుకొని జాయిరాలకేమో అంబడి నాకేమో అంబడి తీసుకొని పాల బుడ్లు తీసుకొని రమ్మను మా అత్తను. మరి కనుకరే మాధవసానికి చెప్పగానే పసలకాడి పిల్లలు చెప్పగానే 7 కోటి గొర్రెలను దూపకు తాగిండే కులానికి ఎచ్చుడు ఉన్నదయ్యా. అయినా చెప్పినప్పుడు మందగంప ముదించుకొని అంబడి తీసుకొని ఈగలబడ్డ గంజి దోమలబడ్డ గంజి తీసుకొని మందగాడికి వచ్చి ఇక ఏమి అంటున్నది నాయమ్మో గిట్టారేవులో ఉట్టినా పొట్టా మళ్ళా గుంజిగా గంజి తాగిపోరా మళ్ళీ గుంజిగా ఓరు మళ్ళా ఓరు గిట్టరేవులో ఉట్టిన ఓరు పొట్ట మళ్ళా పొట్ట సంగతి చూపెడతా గుంజిగాడు అన్న సంగతి గుంజి చూపెడతానన్నాడు దేవుడు. ఆయన అల్లుడు అన్నప్పుడు వచ్చిన మందగంప దించుడు ఆ ఈగలు పడ్డ గంజి దోమలు పడ్డ గంజి తీసుకొని అత్త గొర్రె మంద పైన జరగా ఆయన అందనమ్మ నల్లయ్యరు నేను అటువంటి అంబడి దాగొస్తాను దేవుడు. ఆ 7 కోట్ల షేరు బాయిలకు వచ్చి బాయిల కూర్చొని 700 డోలు లేగుతున్నాయి 300 జగ్గులు మోగుతున్నాయి. ఇక మైషాచి పగ మండపాలు లేవట్టనము మైషాచి పగ మండపాలు వేస్తున్నాక భగవంతుడు మళ్ళీ అమోని అధ్యక్షుడు పార్వతమ్మ పంచన్న అమృతం పంపంగా కడుపు నిండా అమృతం దాగి 700 డోలు లేగుతున్నాయి వాళ్ళన్నా. అత్తమాదోసారి గుర్ర కాడినప్పుడు పటేల్ మళ్ళీ అవతారం ఎత్తుకున్నాడు. అక్కడ ఆంధ్రశేరి గాయించుడు ఉస్మాన్ బెదిరింగిన గొర్రెలు ఆంధ్రశేలో పడ్డాయి. తడిగానన్నాడు దెబ్బలు కొట్టావట్టనా అల్లుడా మల్లయ్య నన్ను కొట్టకు పటేలో పటేలో నీ కాళ్ళు మొక్క నన్ను కొట్టగా అయ్య పుట్ట రేగుల పుట్ట జిట్ట రేగుల పుట్ట పొట్ట మల్లడు పుట్టన్నప్పుడల్లా ఒక దెబ్బ కొడుతున్నాడు. గుంజిగా అన్నప్పుడల్లా ఒక దెబ్బ కొడుతున్నాడు. అమ్మ సత్తిరో నీ అమ్మ కడుపు నీ తోటిగా దేవుడా ఓయ్యా పొట్ట మల్ల అన్నప్పుడు పొర్రెచ్చి కొట్టడం మల్లయ్యో అల్లుడా మల్లయ్య నీ కాలు మొక్తనయ్యా అల్లుడా మల్లయ్య నీ కాలు మొక్తాను అన్నప్పుడు భగవంతుడు మల్లికార్య స్వామి దేవరాజు మల్లయ్య ఎప్పుడైతే అత్త దగ్గరికి వచ్చిండో వచ్చి కనుక భగవంతుడు మల్లయ్య గొర్రెను కొట్టుకొచ్చి గొర్రె మీద పట్టు అన్నాడు. గొర్రె మీద పట్టుకుంది నా అత్త
వెయ్యి సింహాల బలమిచ్చుడు గొర్రెకు ఇచ్చి రొమ్ము కటకనకి ఇచ్చిండు అంత గొర్రె కంటిల్ అన్నాడు దేవుడు ఆ గొర్రె అత్తను గుంజుకొని పోతుంటే గుంజిగా గుంజి అంటారు ఎట్లా గుంజుస్తున్నది గొర్రె చూడు అత్తు భగవంతుని మహిమ తెలియదు చూసినవా మన వెళ్ళి దేవుడు వైలేని మల్లికార్జున స్వామి ఎంత పవిత్రము ఆ భగవంతుని వల్లయ్య దేవుడు పాలబుడ్లు విండి ఆ మందకంపలు పెట్టి అత్త అచ్చమాది పరమ పాలు ఎంగి చేయకమని చెప్పిండు ఆ పాలు తీసుకొని మరి కనుక ఎప్పుడు తన అందాల లోగిళ్ళకి వచ్చి ఈ 7 వారాల నిట్టేడు పూజల సంక్రాంతి మొదలుకొని 7 వారాల పూజలాడడం వల్లయ్యో పాలు ఎంగిల్ చేయకమన్నాడు కదా బిడ్డాకేతమ్మ రమ్మన్నది తల్లి పిల్లలు ఆ పాలు ఎంగిల్ చేసిండట మందరణాలు గొర్రె పిల్లలు 4 కల్లాడు ప్రాణం వదిలిపెట్టే దేవుడు గొర్రె పిల్లల వీరవాడి మల్లయ్యో ఎంత బాగా చేసిన వేలో ఎత్తో ఇది సాగు పుట్టుక లేని మంద సాగు కలిగే లెక్కనమ్మా మల్లయ్యో దొష్టి కొంగు పెట్టినాడు గదేవుడు వారం ఎంగిల్ చేసినందుకు ఎంత పని ఆయన శిలబండారు సంచల చేయి పెట్టి కనుక గొర్రె బండారేసి 4 గొర్రె పిల్లలు లేపుకున్నాడు ఆ సంవత్సరం అందకన్నప్పుడు బిడ్డ కేతాలు ఏందమ్మా నా నుంచి కాదు బిడ్డ ఏమైంది వానమ్మ గడప వాంతోని కాల ఏమన్నా నన్ను చిన్న దెబ్బలు కొట్టలేదు పట్టేలు మల్లయ్యట గొర్రె గుంజింది నా నుంచి కాదు నా బిడ్డ ఆ మందగమ్మ తీసుకుపోయి దూరం ఉండి జూమల్లి గాని పిలిచి ఆ గంజి పోసిరా గాని ఎక్కువ మాట్లాడకు నాయమ్మో నా బిడ్డ ఎర్రగొల్లకేతమ్మ పాపం ఎక్కడికి వెళ్ళి వచ్చిండో ఈగలు పడ్డ గంజి ఊక వస్తే ఏం బాగుంటదని పక్కింట్లో పౌషరన్న మెతుకులు వండుకున్నది గంపలు పెట్టుకున్నది ఆ మంద గంపని ఎత్తులో పెట్టుకొని నందనమ్మ 20 గంటలు ఎక్కింది దేవుడు చెరువులతో చెరువుడు మంద ఉన్నది నడి మంద లోపల తల్ల కింద గొల్లకొబ్బరి పెట్టుకొని పండుకొని ఉన్నాడు దేవుడు ఎట్లా వెళ్తున్నాయని ఏమి ఏదున్నది కేతమ్మ చెరువు గంటలెక్కి జూమల్లి జూమల్లి జూమల్లయ్యో జూమల్లయ్యా అమ్మడన్నా లాగి పోరా భుజమల్లయ్యా జూమల్లి జూమల్లి జూమల్లయ్యా జూమల్లయ్యా అమ్మడన్నా లాగి పోరా భుజమల్లయ్యా జూమల్లి ఓ మల్లయ్యా అమ్మనేమో పొట్టమల్ల బిడ్డనేమో జోమల్లి తల్లికి బొల్లింట పిల్లకి సుక్కున్నదన్నారు పెద్దలు తల్లి సాలు పిల్లకు ఒక బాయనా అయినా భగవంతుడు మల్లికార్జున స్వామి దేవరాజు మల్లయ్య ఆ కేతమ్మ దగ్గరకు వచ్చి మందగంపదించి అటువంటి అన్నం చూసుడు భగవంత 12 24 ఏళ్ళు గొల్లోల ఇళ్ళ కష్టం వెళ్ళ పోస్తే కదా 12 ఏళ్ళు కష్టం వెళ్ళ పోసినా మరి ఈగలు పడ్డ గంజి దాగి ఇల్లావరి ఇళ్ళ దోమలు పడ్డ గంజి దాగి దొడ్డావరి ఇచ్చినా ఇవాళ అన్నం తినబడితే నేను అన్నింటి పోట్ల చేబాయిలకు పోయి తడిపిడి తానం చేసుకుని 700 డోలు లేగుతున్నాయి 300 జగ్గులు మోగుతున్నాయి కొట్టని డోలు లేగుతున్నాయి కొట్టని జగ్గులు లేగుతున్నాయి ఒంటి విషం కాడు ఒయ్యారి కాడు ఒగ్గుల జగ్గుల ఒయ్యారి కాడు భగవంతుడు మల్లికార్జున స్వామి అటువంటి అన్నం తింటానని నోటి కాడ పెట్టుకుంటున్నాడే ఒక మండపాలు వేస్తుంది బాయిలా పంచన్న అమృతం పంపిస్తే అమృతం తింటూ తాగుతున్నాడట మల్లికార్జున స్వామి ఎర్రగొల్లకేతమ్మ గొర్రె మందను మేపకుండా బాయి దిక్కు చూసింది మల్లయ్య బాయిలో పోక ముందుకు బాయిలో సప్పు లేదు మైసాక్షి పొగ లేదమ్మా మల్లయ్య పోయిన కాడికి వెళ్ళేమో డోర్లో సప్పుడు రడవేళ్ళు సప్పుడు అవుతున్నది మైసాక్షి పొగ వెళ్తున్నదని ఉద మీద గొంగడేసుకొని ఎప్పుడైతే మంగ దుడ్డు గోల చేతులు పట్టుకొని గొర్రె కొట్టుకుని బాయి గడ్డ మీదకి వచ్చింది బాయి గడ్డ మీదకి వచ్చి బాయిలో చూసేవరకల్లా నీళ్ళ మీద కూర్చుండు నిజారూపం ఎత్తుండు భగవంతుడు మల్లయ్య ఒడిసాడు పొద్దుల పొన్నవుల పందో దేవుడు నిజ రూపం చూసింది దర్త మీద మోర్చోలు వచ్చి పడిపోయింది దేవుడు దాని దద్దరిల్లి కింద పడ్డది నాయమ్మ భగవంతుడు మల్లయ్య నువ్వు దేవుడు వంట తెలియక ఎన్ని బాధలు పెడితే మా ఇండల్లా 12 ఏళ్ళు కష్టం వెళ్ళ పోసినావు దేవుడా అన్నప్పుడు మీదికి దూచ రెక్కలకి ఏదమ్మల దగ్గరికి అమృత తీసుకొని వచ్చిండు దేవుడు
ఆ కేతమ్మ అమృతము దాగి భగవంతో ఎన్ని బాధలు పెట్టినాము మల్లయ్యో మీద పడ్డవమ్మా అయ్యో నీ భక్తి మెచ్చినాను భక్తురాలా నారీ మరి నీ భక్తి మెచ్చిందనగానే మరి కనుక అటువంటి పాలబుట్లు విండి సుట్టబట్ట లేకుండా పుట్టల చేయి పెట్టి నాగుంబావును బట్టి సుట్టబట్ట పెట్టి ఇక ఇంటికి వెళ్ళిపోమని చెప్పినప్పుడు అటువంటి పాలబుట్లు తీసుకొచ్చి అమ్మ అని పిలిచి అక్కడ దించి లేస్తే మల్లయ్య కూర్చుంటే మల్లయ్య అంటున్నదమ్మో భగవంతుని యాద్ చేయబట్టనమ్మా చేతమ్మా బిడ్డ వేరే వాళ్ళకి ఇచ్చి లగ్గం చేస్తావు చేసుకుంటావా అమ్మో ఓ దేవుడు నన్ను ఏడికిస్తావే ఏడికో దగ్గర మరి కనుక దొనకొండ పట్టణం లెవెల్ కన్నా ఇస్తా దొనకొండ పట్నం లోపల 1,000 గొల్ల రాజుల పిల్లలకి ఇచ్చి పెళ్లి చేస్తాంటవా అవును ఎవరిని చేసుకోను చేసుకుంటే మనం అందకలను మళ్ళీ చేసుకుంటా నేను అన్న మళ్ళీ ఏ రకాలు ఏ తర్వాయిదాను ఎక్కడ వారికి ఒక్కరి కాళ్ళు వర్రే నడుము ఈ రాసముండు ముక్కుల కనమాల గుంపెడు దోమలు గంపెడు ఈగలు మా ముక్కుల సోళ్ళు నోట్లకెళ్ళి కడుపు మీదకెళ్ళి మిక్సీ మీగల వెనకాల కింద పడుతుంది మనం మురిసేది కాదమ్మా నడుమంత్రాన ఎవరికి ఏ కష్టం వచ్చేది తెలియబోదు ఎంతసేపు చెప్పిన మళ్ళీ పెళ్లి చేసుకుని కానీ వేరే వాళ్ళని నాకు వాడడానికి గట్టి పట్టు పట్టింది మరి మరి చేత వేరే వాళ్ళకి ఇస్తే నా బిడ్డ బాయ్ అంటదో చెరువు అంటదో గొల్లలంతా కళ్ళ చూసి మల్లయ్య కేతం లగ్గం చేస్తామని గుట్టలు కొట్టి గుల్లేరు పరిచి మంగళ కొట్టి మళ్ళీ పెళ్లి మంది రేసిన దేవుడు నా దేవుడు మంగళయ్యుడు మైల పోలు రాసిండు అయ్యో భగవంత సాదేవుడు సాకలి సలవ పోలు రాసి కేతమ్మ మల్లయ్యకు దొనకొండ పట్నం లోపల రేపల్లె బాబల్లె ముద్దుల రేపల్లె లోపల లగ్గం చేస్తామన్నారేమో కళ్యాణం మోదవిని కళ్యాణమయ్య శోభాన మోదవి శోభానమా ఊరలి మల్లన్న కళ్యాణమేనా ముక్షాల గద్దన శోభానమా దేవుడ మీద కళ్యాణమేనా దేవగానాలకు శోభానమా అదే లగ్నం తారా బలం శుక్లం మరదనం విష్ణు చతుర్వరం చతుర్భుజం ప్రసన్నవదనం పతిం భారతనా కోటి లగ్గం చేసుకొని గొల్లలారా మరి నేను వచ్చిన పని పూర్తయింది మరి పెంటగడ్డ మీద తులసే గురించి వచ్చినాం ఆ తులసి నాకు దొరికింది నేను వెళ్ళిపోతున్నాను మల్లయ్య సవలచ్చ గొర్రె మందని కొట్టుకొని మరి గొల్లల పిల్ల గొల్లకేతమ్మని తీసుకొని బల్యోల పిల్ల బాల పౌరమయ్య నీకు సముద్రం చేస్తున్నాడని పర్వతాము బండరు నీకు దగ్గ సముద్రి నేను కూడా ఏందో అన్నా దర్వాది వచ్చిన నాగా చెప్పరా అన్నొచ్చిన చెప్పరా మన అన్న మల్లన్న దేవుడు వచ్చిండు దర్వాది ఏమంటుడు సరమంతి అన్నది బల్జోళ్ళ పిల్ల బాల పౌరమ్మ దర్వాది సూర్యవర్గాల పర్వతం చుట్టూ గొర్రెలు మేస్తున్నాయి మరి గొల్ల కొబ్బరి పెట్టిన కొబ్బరి వెనక గీతం ఉన్నది ఓ అయ్యా పోయినాం ఆలోచన ఉత్తానే వచ్చా ఓ దేవుడు నువ్వు ఎడబడ్డదాని ఎడబడ్డ సమితి ఎక్కడ పడ్డదానివే నా దేవుడే అడుగు పెట్టి పడుగుతా చూడ కొడతా చూడు నేను అడుగు పెట్టి పడుగుతా సంతి నీ అడుగు పెట్టి పడుగుతా చూడు నేను బల్జోళ్ళ పిల్లనే బల్జకులమే మేము బల్జోళ్ళమే ఎడబడ్డ సమితి ఎక్కడ పడ్డ సమితి అని అనుకుంటున్నారు ఎక్కడ పడ్డాదానివి దేవుడు నాయి దేవుడు మొగన్నాయి మొగడే కొడతాను అన్నా నువ్వు ఏడబడ్డదాని ఏంటి ఎక్కడ పడ్డదానివి నువ్వు ఎరుగట్టి వేసుకుని ఎందుకు దుంకొచ్చినా అట్లా నా మొగడు ఒంటరి ఉండవు చెంటవాడు వచ్చిన సమితి నువ్వు మధ్య చూడకనే వచ్చిన నా దగ్గరికి వచ్చింది మీరు కొట్లాడొద్దు కూరట్ల కలవల కూడా ఉండాలి మరి కనుక పర్వతం మండ మీద సల్లక్క ఉంజలు వాటి కనుక సల్లలు చేయ పెడతానని చెప్పి సల్లలు చేయ పెడుతున్నాడు అమ్మా
మరి గొల్లకేదమ్మనేమో సల్ల చేసిందా సల్ల చేస్తుంది ఎన్నది చేస్తుంది బల్యల పిల్ల సల్ల చేయరాదు సల్ల అయ్యి ఆరాధనం సల్ల అయ్యి ఆరాధనం సల్లకిట్లా అయ్యవే ఏడ వడ్డా సౌదివే ఏడ వడ్డా సౌదివే ఇట్లా గుంజవే తానే గొప్పరం తానే గొప్పరం గొప్ప నానే వడ్డనం ముంతంత గొప్ప వట్టి గుమ్మ 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 3 గుద్దులు గుద్దింది భగవంతుడు మల్లయ్య చూసిండు నేను అన్నంత మాట అయింది నేను కొట్టిపిస్తానని కొట్టిపిచ్చి తీరినా భగవంతుడు మల్లయ్య మీరు కొట్లాడొద్దు కూరట్ల కలవలే కూడా వల్లడమ్మో శ్రీశైల పర్వతం మీద గొల్లకే తమ ప్రేమ ఉంది కాబట్టి తొడ మీద కూర్చుండబెట్టుకున్నాడు బల్జొల్ల పిల్ల కొంచెం కింది కూర్చుండబెట్టుకొని భగవంతుడు ఏమంటున్నాడమ్మా దేవుడు శిలాయినే పోతాడు మండ మీద దేవుడు శిల్లయిండట భగవంతునికి ఇప్పటికైనా మన నారమానవులు మరి అటువంటి పండుగలు పాపాలు చేస్తారు ఆ కొమ్మిరెల్లికి ఐలవోనికి భగవంతుడి దగ్గర పోయి అదే సల్లలు ఇప్పుడు బతుకమ్మ పండ మీద చేస్తూనే ఉన్నారమ్మా భగవంతుడు ఆనాడు సల్లలు చేపించింది ఇలా మర్చిపోతలేరు గురుడు భక్తుల విధానంగా సల్లలు చేసుకుంటే కొమ్మిరెల్లి ఐలేళ్ళ పూజలు చేస్తున్నారమ్మో అమ్మలారా తింటే గ్యారలే తినాలి ఇంటే మళ్ళా నక్కదే తినాలి చెప్పంగిన వాళ్ళ కలుగు పుణ్యాలు తొలుగు దోషాలు భగవంతుడు కలం బట్టి కాగితం రాసిన వాళ్లకు 10 ఏళ్ల కాలం మల్లన దేవుడు వాళ్ళని రక్షించగాక మంగారామని బాడారమ్మ మా మల్లన్నకు మంగారా రాజులు ఇవ్వారమ్మా రానువోడు రామక్కపేట సత్తుదిన్నది సిద్ధిపేట అడవిలోన ఉన్నది బంగారుపేట నారాయణ ప్రభు అందమైన అది రామాసునికో వెళ్ళి మల్లుకు మంగారామారి పాడారమ్మా అయిలేని మల్లుకు మంగారామారి పాడారమ్మా శ్రీశైల మల్లుకు మంగారామారి పాడారమ్మా మంగళం మంగళుని రా మంగళ పుడుక పార్వతి మహాన్ కూడా మైదానికి మల్లవాడు సిద్ధేశ్వర